ఏపీ రాష్ట్రంలో ఎక్కువగా కూడా రాజకీయంగా రగడ కదా! ఏపీ లిక్కర్ స్కామ్ అని చెప్పేసి. దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారని చెప్పి టీడీపీ వాళ్ళు చెప్పుకొస్తున్నారు. నిజంగా మరి దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారంటారా? ఒకవేళ ఇన్వాల్వ్ అయ్యి ఉంటే ఆయన జైల్‌లో వేస్తారంటారా? నేను దేంట్లో ఇన్వాల్వ్ లేదు. ఆ! నేను దేంట్లో ఇన్వాల్వ్ లేదు. ఆ! నేను టీడీపీ. ఓకే. మరి జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా చేశారంటారా కుంభకోణం దాంట్లో? మరి మనకు తెలీదు. ఓకే. నాకైతే తెలీదు. ఒకవేళ అలా జరిగితే గనక నిజంగా వాళ్ళు చెప్పినట్టుగానే జరిగితే మరి జగన్‌ని జైల్‌లో వేసే దమ్ముందంటారా కూటమి దగ్గర? ఏమో మరి అంత అమరావతి రాజధాని గురించి ఎలా అనిపిస్తుందండి? మనం మోదీ గారొచ్చి మళ్ళీ శంకుస్థాపన చేయడం జరిగింది గదా! శంకుస్థాపన చేసిందంటే జరిగింది కానీ డబ్బులు చాలా ఖర్చు అవుతాయి. ఖర్చవుతాయి. ఇప్పుడు ఎకరం 10 కోట్లు అంటున్నారు. ఆ! ఎకరం 10 కోట్లు అంటే అది జరిగే పని కాదు. 6 కోట్లు కొంతమంది కొంటున్నారు. ఆయనేమో బ్రోకర్లేమో 10 కోట్లకు అమ్ముకుంటున్నారు. మరి 10 కోట్లకు అమ్ముకుంటున్నారంటే ఏం చేస్తారు మరి? ఈ సామాన్య మానవుడు కొనగలుగుతాడా? హ్మ్. కొనలేడు గదా! కొనలేడు. హ్మ్. 10 కోట్లంటే బాట్లా హ్మ్. ఎకరం పొలం. అయితే మరి మోదీ గారు అమరావతి రాజధానికి కట్టుబడి ఉన్నానని చెప్పి అంటున్నారు. గతంలో ఇచ్చిన హామీలే చేయలేదు. మరి ఈసారి చేస్తారంటారా ఏమైనా? లేదు, జరిగే పని కాదు. ఎక్కడి నుంచో డబ్బులు ఖర్చు పెట్టి జనాలను ఇబ్బంది పెట్టితే అది జరిగే పని కాదండి. చాలా ఖర్చు అయింది. నువ్వు అనగానే సరికాదు. ఇప్పుడు డబ్బులు ఖర్చు పెట్టాలంటే చాలా ఖర్చు అయింది. 3 ఏళ్లలో రాజధాని కంప్లీట్ చేస్తామంటారు. 3 ఏళ్లలో అయిద్దా? కాదు కాదు. అవుదా? బావదు. ఏంది అంత గట్టిగా చెప్తున్నారు? అది ఆ! అవ్వదు. అవ్వదా? అవ్వదు. ఈ డబ్బులు మామూలుగా ఉన్నాయండి. ఎంత ఖర్చు ఉంటుంది? ఇప్పుడు ఈ బళ్ళు వెళ్తున్నాయి, అన్నీ వెళ్తున్నాయి. రోడ్డు అయితే వేయగలుగుతాడు కానీ రాజధాని మట్టికి కాదు. 3 ఏళ్ళలో ఏమి కాదు. 3 ఏళ్లలో అవ్వకపోతే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే అమరావతి ఆ రాజధానిగా ఉండిద్దా? లేకపోతే మళ్ళీ 3 రాజధానులంటారా? అది మనం చెప్పలేం. ఆ! అది మనం చెప్పలేం. ఓకే. అప్పుడు దాకా నేను ఉన్నా కదండి. ఉంటారో లేదో తెలీదు గదా! ఉంటారో లేదో లేదని చెప్పి ఎలా నాకే చెప్తారు? తెలీదు మరి. సరే మీరైతే ఏమనుకుంటున్నారు? అమరావతి రాజధాని అనుకుంటున్నారా? లేకపోతే అమరావతి రాజధాని అనుకోవట్లా. అదొద్దా? ఎందుకు? జరగదు. ఎందుకంటే అన్ని హ్మ్. ఆ మాటలు ఈ మాటలు దొంగ మాటలు చెప్పి జనాలను మోసం చేయటం తప్పితే ఆ! ఏమీ లేదు. కూటమి ప్రభుత్వ పరిపాలన ఎలా ఉందండి? 11 నెలలైంది గదా వచ్చి ఇప్పటిదాకా. అట్టాగే సాగుతుంది. అక్కడ కాచి అక్కడ కాచి అని. అంటే మీకు ఎటువంటి పరిపాలన కావాలనుకుంటున్నారు మీరు? పరిపాలన అయితే బాగానే మంచిదే కావాలనుకుంటున్నాం కానీ మంచిదంటే ఇంకా ఏం గావాలి? కొద్దిగానే జరుగుతుందని చెప్పి అంటున్నారు గదా మీరు. అంతే కొద్దిగానే జరుగుతుంది. హ్మ్. ఏమి దాని మీద అవగాహన లేదు. నాకే నమ్మకం లేదు. ఆ! ఇంతగా ఇప్పుడు 76 సంవత్సరాలు బతికాను. ఇంకా 4 సంవత్సరాలు బతకాలంటే కష్టం. మరిప్పుడు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ గెలుస్తారని చెప్పి అనుకుంటున్నారా? లేకపోతే జగన్ వస్తారంటారా? చెప్పలేము. ఎవరి చేతుల్లో ఉందంటారు మొత్తం? అదంతా జనం చేతుల్లోనే ఉంది. జనం చేతుల్లో. ఆ జనం అటేస్తాడు. నువ్వు అటే ఇటే నీ ఓటు మనం అడగలేంగా. హ్మ్. నువ్వెవడో ఓటు అడుగుతానికి అంటాడు.